నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈరోజు మనం కొందరు ఇంటికి పోతున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్ టీవీలో చేశాం. ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా, జీరో టు హీరో సాధ్యమా, అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది, ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటారా, ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా, సూసైడ్ నుంచి 2.5 కోట్లు సంపాదించవచ్చా, అసలు ఇవన్నీ సాధ్యమా? ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్ టీవీ బయలుదేరింది. అసలు ఈ డాక్టర్ షేక్ వలీ పాషా మునగాడ లేక మోసగాడ, బయట పెడదాం. ఈ జీరో టు హీరో సంబంధించినటువంటి అంశాలలో అసలు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం చివరి ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. సో అదే ఇల్లు ఇది. సో ఇక్కడ 4th ఫ్లోర్లో తను ఉంటాడు అని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరిగింది. సో డైరెక్ట్గా 4th ఫ్లోర్లోకి పోదాం. నిజంగా వాళ్ళు ఎటువంటి స్పందన చెప్తారు, మరి మనం అడిగినటువంటి నలుగురు దాదాపు కూడా జీరో టు హీరో వల్ల సక్సెస్ అయినాము అని చెప్పేసి, పేపర్ బాయ్ 2 కరోడ్పతి అయినామని చెప్పేసి ఒకరు, లేకపోతే కష్టాల నుంచి అలా బయటకు పడ్డామని ఒకరు, అప్పుల బాధల నుంచి బయటపడ్డామని ఇంకొకరు, ఇట్లా చాలా రకరకాలుగా వాళ్ళ బాధలను అయితే వెళ్ళబుచ్చుకున్నారు కదా. సో ఫైనల్గా మరి వీళ్ళు ఏం చెప్తారు అన్నది వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. 4th ఫ్లోర్లో వాళ్ళ ఇల్లు ఉందట. రైట్. నమస్తే అండి. ఓకే, నేను క్రాంతి అండి, కేఆర్ టీవీ. ఐడియా ఉందా మీకు? ఉంది సార్. నమస్తే సార్. ఓకే రైట్. ఏం లేదండి, చిన్న ఎంక్వైరీ లాగా చేస్తూ ఉన్నాం. అసలు జీరో టు హీరో అనే అంశము నిజంగా సక్సెస్ఫుల్లా లేకపోతే ఫెయిల్యూర్ అంశమా, ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా షేక్ వలీ పాషా గారు అని తెలుసుకునేందుకే నేను మీ ఇంటికి రావడం జరిగింది. మీ ప్రైవసీ అంటే ప్రైవేట్ టైం నేను ఏమైనా కిల్ చేస్తే ఐమ్ వెరీ సారీ. ఏం లేదా? ఓకే, ఎటు వెళ్తూ ఉన్నట్టున్నారు, రెడీ కూడా అయినట్టున్నారు. అవునవును సార్, చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము, మీరు వస్తున్నారనేసరికి ఆగిపోయాం. అవునా? ఓకే ఓకే డన్. నిజంగా ఈ జీరో టు హీరో వల్ల లాభం ఉందా నష్టం ఉందా మేడం? 100% లాభం ఉంది సార్. నిజంగా నేను ఒక ఇంట్లో ఉండే హౌస్ మేకర్గా ఉన్నాను. నాలాంటి వాళ్ళు కూడా ఈ జీరో టు హీరోలోకి వెళ్ళి సక్సెస్ సాధించవచ్చు 100% అనేది నేను అక్కడే చూశాను సార్. నిజంగా చాలా హ్యాపీ నేను. ఎందుకంటే మాకు అక్కడ ట్రీట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే బంగారు తల్లి. సో మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా 100% నాకు చాలా బాగా నచ్చింది. కనెక్ట్ అయిపోయాను నేను. ఓకే. సో లైఫ్ చాలా ఈజీగా ఇక్కడ లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే నేను ఎంఎస్సీ చేశాను. ఎంఎస్సీ చేసి కూడా నేను ఎంఎస్సీ చేశాను. అందరూ చాలా మంది అంటారు నువ్వు ఎంఎస్సీ చేసావు కదా, వేరే వెళ్తే నీకు చాలా వస్తాయి కదా అంటే, నాకు అలా కాదు. నా ఫ్యామిలీని చూసుకోవాలి, నా పిల్లల్ని. సో వాళ్ళకి నేను ఎక్కడ తగ్గకూడదు, రెండు నేను మేనేజ్ చేసుకోవాలి. సో చేసుకోవాలి అంటే నాకు అలా ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకునేదాన్ని నా మనసులో. సో అలాంటి మంచి ప్లాట్ఫామ్ ని పరిచయం చేసింది మా హస్బెండ్ తన ఫ్రెండ్ ద్వారా నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. నిజంగా సార్ చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలా భయం అవుతుంది, అక్కడికి వెళ్తే మనం ఏం చేస్తాము, మన వల్ల కాదు అనుకుంటారు. మా లేడీస్ అనుకుంటే సాధించిందంటూ ఏం లేదు, ఏదైనా కానీ ఈజీ. అలాంటిది ఈ ఫీల్డ్లో ఇక్కడ మన జీరో టు హీరోలో మాత్రం నిజంగా మంచి మనం అనుకున్న డ్రీమ్స్ని గోల్స్గా పెట్టుకొని 100% అచీవ్ చేశాను. ఫ్రాడ్ అనేది లేదు సార్. జీరో టు హీరో అనేది క్లియర్ గా ఫ్రాడ్ ఉంటది, దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. లేదు నేను అట్లా ఫ్రాడ్ ఉన్నది అయితే అసలు నేను ఒప్పుకోను. ఎందుకంటే నాకు భయం, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే భయం. అలాంటిది నేను ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నానంటే నాకు నేనే నమ్మలేకపోతున్నాను. ఓకే రైట్. అంటే బిఫోర్ జీరో టు హీరో, ఆఫ్టర్ జీరో టు హీరో అని అంటే ఏం చెప్తారు మీరు? జీరో టు హీరోకి రాకముందు నేను ఎలా ఉన్నానంటే, పిల్లల్ని చూసుకుంటాను, మా హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా, ఇంకా నాకేమి ఆయన తీసుకొస్తున్నారు. నిజమే సార్, చాలా ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేది తప్పితే ఏమి నేనేం చేయగలను అనే దాని మీద ఆలోచన లేదు, అవగాహన లేదు తనకి. అంటే నేను ఒకరోజు మా ఫ్రెండ్తో కలిసి ఇలా మాట్లాడాను, ఏదైనా చేద్దాం అనుకుంటుంది, తను కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది కదా, దానికి కూడా డెస్టినేషన్ ఏదో సంపాదించుకున్నట్టు ఉండాలి కదా, కెమిస్ట్రీ చేసి ఖాళీగా ఉంటాం ఎందుకని నేను ఆలోచించి ఒక ఫ్రెండ్ అడిగితే ఇట్లా మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఒకసారి మీటింగ్కి రండి అని ఇన్వైట్ చేశారు. తీసుకెళ్ళి అసలు మీటింగ్ ఇన్వైట్ చేశారు కదా, అసలు ఏం జరుగుతుంది ఏంటనేది దీనికి కంప్లీట్గా నీ నచ్చితే తర్వాతగా ప్రొసీడ్ అవుదాం, లేకపోతే లేదు అది బిజినెసా ఇంకే అసలు ఎటువంటి రియల్ ఎస్టేట్ బిజినెసా అని నేను క్లియర్గా చెప్పలేదు. తీసుకెళ్ళి కూర్చోబెట్టాను, విన్నాను. విన్నది కంప్లీట్గా వినేసి ఆ రోజు నుంచి సరే ఏదో ఒకటి చేయగలను, నేను చేస్తాను, వెళ్ళి నాకైతే నచ్చింది వాళ్ళు చెప్పే విధానం. ఏమి చేతగాని వాళ్ళని కూడా చేయిస్తానంటున్నారు, అసలు ఏంటి, ఎట్లా చేపిస్తారు, ఏంటి, ఏం ట్రైనింగ్ ఇస్తారు అని కూర్చోండి.
కూర్చొని ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పిన ట్రైనింగ్స్ అన్ని ఫాలో అవుతూ వచ్చింది. ఆ రోజు నుంచి తన కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. తర్వాత నిదానంగా కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలనేది తను వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన దాని ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ఎంత సంపాదించారు మీరు 02 హీరోలో జాయిన్ అయిన తర్వాత? సంపాదించిన వాడితో గోల్డ్ కొన్నాను, ఓపెన్ ప్లాట్ తీసుకున్నాను, మా వారికి ఇండిపెండెంట్ హౌస్ నేను గిఫ్ట్గా ఇచ్చాను. ఇండిపెండెంట్ హౌస్? ఓకే, ఎక్కడ? దుండిగల్లో. ఓకే, అంతకంటే ఏం కావాలి సార్? తనకి నేనే ఇస్తున్నాను. నేను ఇక్కడికి రాకముందు తను అడిగేదాన్ని, నాకు ఇవ్వండి బ్లౌజులు, శారీలు ఉంటాయి కదా లేడీస్కి, అట్లా నేను అడిగేదాన్ని, కానీ నేనే ఇస్తున్నాను. గ్రేట్ కదా? ఓకే, అవును గ్రేట్. కాకపోతే ఇదంతా నిజమేనా? ప్రాక్టికల్గా నిజం పాసిబిలిటీస్ అవుతున్నాయి అసలు? అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి విమెన్స్ అంటే మిమ్మల్ని మీరు చెప్పేటటువంటి అంశాలను తీసుకొని వాళ్ళు బేస్ చేసుకొని మళ్ళీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రాగడానికి ఇట్లా, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి, మిమ్మల్ని మీరు చెప్పే అంశాలు కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తాయి. మీరు ఆ లైన్ మర్చిపోకుండా చెప్పకండి. దీంట్లో ఏమన్నా ఫ్రాడ్ ఉంటే ఫ్రాడ్ ఉందని చెప్పండి, ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉంది అని చెప్పండి. దీనిలో ఫ్రాడ్ అనేది లేదు సార్, అస్సలు లేదు. కాబట్టి నేను దాంట్లో ఈజీగా జర్నీ చేయగలుగుతున్నాను. నాకు పెద్ద టీమే ఉంది. నేను ఒక టీం, నా టీంలో చాలా రిటైర్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు. నాకు అక్కడ ట్రీట్ చేసే విధానం చాలా బాగా నచ్చింది. బంగారు తల్లి, లేడీస్కి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అంటే మమ్మల్ని అక్కడ అట్లా పిలుస్తారు సార్, బంగారు తల్లి అని. పాషా సార్, మేము ఆఫీస్కి వెళ్తున్నామంటే పాషా సార్ పుట్టింటికి వెళ్ళినట్టే ఉంటుంది సార్ మాకు. ఒక బ్రదర్ లెక్క మాకు అన్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ అంతా మంచిగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నాకు 02 హీరో సార్. నేను నిజంగా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తెలియదు, అసలు తెలియదు. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఇంత ఉంటుంది అని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ఉంది మీ అకౌంట్లో బ్యాలెన్స్? వచ్చినట్టు నాకు ఎవ్రీ మంత్ వచ్చేస్తాయి సార్. 1 lakh వస్తుంది, 1.5 వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయిందనమాట. నిజంగా నాకు ఇప్పటికే అనిపిస్తుంది, ఇంత నేను అచీవ్ చేస్తున్నాను అంటే మనం నమ్మాలి, ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ రావాలి. సో అట్లా ఇక్కడ ఎవరైనా లేడీస్ వస్తున్నారు అంటే వాళ్ళకి 100% కాన్ఫిడెంట్గా ఉంటుంది, వాళ్ళ నమ్మకంతోనే ఉంటారు సార్. రైట్, ఓకే. అంటే మేము తీసుకున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఈ వెరిఫికేషన్లో భాగంగా మీ దగ్గరికి చివరిగా వచ్చాం. దాదాపు మేము ఒక 4 దగ్గరికి కూడా పోయినాం, అప్రోచ్ అయినా మార్నింగ్ నుంచి. సో వాళ్ళు చెప్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మీరు అంటున్నట్టుగానే అన్నారు. కాకపోతే నాకు లూప్ హోల్స్ దొరుకుతాయి అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి సొసైటీలో అంటే నమ్మకానికి కిల్ చేస్తూ ఉన్నారు, లేకపోతే అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఏదైతే ఆశ ఉంటుందో దాన్ని సొమ్ముగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ షేక్ వలీ పాషా కూడా 02 హీరో స్కీమ్ తోటి అదే చేస్తుండేమన్న ఆలోచనతో నేను రావడం జరిగింది. లేదు సార్, అదంతా ఫేక్. అసలు 02 హీరోలు అనేవి నేను అలాంటివి ఎక్కడ వినలేదు. నాకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. లేడీస్ అనే వాళ్ళు నేను అసలు ముందు ఏంటంటే లేడీస్ని ఇంకా నేను టీం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా నేను చేస్తున్నాను. 100% ఇక్కడ మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, మేము ఎక్కడో విలేజ్ నుంచి వచ్చాము, ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాము హైదరాబాద్లో అంటే నిజంగా గ్రేట్ సార్. అంటే అంత మంచి కంపెనీ. ఓకే, అంటే మీరు కదా ఇంట్రడ్యూస్ చేసింది మేడంని, మీరు చెప్పండి 02 హీరో అనేది షేక్ వలీ పాషా గారు తీసుకున్నటువంటి అంశము స్కీమా స్కామా? అది స్కామ్ కాదండి, అలానే స్కీమ్ కూడా కాదు, మంచి మోటివేషనల్ ప్లాట్ఫామ్. ఓకే, ఎటువంటి వాళ్ళైనా ఏదో ఒకటి నేర్పగలరు వాళ్ళు. ఓకే, స్కిల్స్ అయితే కంపల్సరీ డెవలప్ చేయగలరు. తను తీసుకోండి, అంతకుముందు హోమ్ మేకర్గా ఉన్నప్పుడు నలుగురితో మాట్లాడాలంటేనే ఇబ్బంది పడేది. కానీ ఆ మీటింగ్స్కి అటెండ్ అవ్వడం వల్ల ఒకరినొకరు మాట్లాడటం, టీమ్ లీడ్స్ చేయటం, ఎలా సేల్ చేయాలి, ఎలా కస్టమర్ని తీసుకురావాలి, తన కింద మేబీ 100 మెంబర్స్ పైన టీం ఉంటారు, వాళ్ళందరినీ లీడ్ చేయగలుగుతుంది. ఓన్గా ఫ్లాట్ కూడా చూపించగలదు, తీసుకురాగలదు. ఎటువంటి మోసం లేకుండా నమ్మకంగా ఫ్లాట్ సేల్ చేయించగలదు. ఓకే, అంత కాన్ఫిడెన్స్. మొత్తానికి మీరు ఈ 02 హీరో వల్ల డెవలప్ అయ్యారు అని అంటారు కంపల్సరీగా. ఓకే, ఆ ప్రభావం మీ పైన ఉందా? ఉంది సార్. ఉందా? ఒకటి ఏంటంటే నేను 13 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాము. ఓకే, అయితే ఏంటంటే మా హస్బెండ్ కొంటారులే ఇల్లు, ఎప్పుడు ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంటుంది, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి అనేది ఉంటుంది. కొంటారులే, తనే కొంటారులే, సంపాదిస్తున్నారు కదా అనుకున్నాను. కానీ నా ద్వారానే ఆ ఇల్లు అనేది పూర్తి అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఉంటే ఏంటంటే నాకు చూసారు కదా ఎలా ఉందో, సో దీన్ని చూస్తే ఇంకా ఇల్లు కొనాలి అనేది నాకు దీనిలోకి వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది మనసులో ఉన్నది ఏదైతే బయట పెట్టాను, ఇల్లు కొనేసాను. ఓకే, ఇల్లు కొనేసాను. రైట్, ఓకే. నిజం సార్, నేను ఇక్కడ రాకముందు ఏం తెలియదు, 0. ఏదో పిల్లల్ని చూసుకుంటా, కింద ఏదో ఉంటుంది కదా లేడీస్ అంటే ముచ్చట్లు పెట్టడం బయట అదంతా ఉంటుంది కదా. మా హస్బెండ్ ఏమైపోద్దో ఏమో ఇట్లా అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది, తను చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి తను ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు తను చాలా హ్యాపీ. ఓకే, డన్. మొత్తానికి మనం పొద్దున్న నుంచి చూస్తున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్
సక్సెస్ఫుల్ పర్సన్స్గానే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చివరిగా మనం వీరి ఇంటికి వచ్చిన వీరు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా వీరు చెప్పేటటువంటి అంశాలు కూడా గమనిస్తే కనుక ఈ 02 హీరో వల్ల మేము సక్సెస్ అయ్యాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ ఎటువంటి ఫ్రాడ్ లేదు, ఎటువంటి మోసం కూడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు.